మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల కలకలం అనంతరం కోమటిరెడ్డికి మద్దతు పలికారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని అలా మాట్లాడాడంటూ కూడా కామెంట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం అంటూ కామెంట్ చేశారు అనిరుద్ రెడ్డి. ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రి పదవి కావాలని ఆయన ఎప్పుడూ అడగలేదన్నారు అనిరుద్. ఇష్యూస్ ఉన్నాయి, అవి సరిచేసుకుంటే పార్టీకే మంచిదన్నారు అనిరుద్. రెడ్డి అనేటోడు ఒక ఏమంటే పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్టాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయి ఉంటే అప్పుడే కొట్టాడుతుంది. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దాని తప్పేం లేదు. నేను చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడుతున్నాం. రాజగోపాల్ రెడ్డి అనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక కౌంటర్. అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అంతా ఒక్కటవుతోందా, ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ బలంగా ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారా అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? ఒకరొచ్చి నిరసన గళం వినిపించగానే అందులో తప్పే ఉంది, పార్టీ మంచి కోసమే అలా చెప్పారు, ఒక మండే అగ్నిపర్వతం, సో డెఫినెట్ గా ఆయన పార్టీ మంచి కోసమే ఏదైనా సలహాలు ఇస్తారనేటువంటి రీతిలో సమర్థించినటువంటి ఇష్యూ. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతూ ఉంది, ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది అసలు? మురళి, ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే దానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. నేను ఎక్కడ కూడా పార్టీ లైన్ కానీ పార్టీ ఇది చేయడానికి నేను మాట్లాడలేదు. సో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి కాంగ్రెస్ కు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. దట్టు ఏదైతే దానం నాగేందర్ విషయంలో కూడా మాట్లాడారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా ఎట్లా పోటీ చేస్తారు? గతంలో కేసీఆర్ చేసిందే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రజల్లోకి ఎట్లా పోతుంది? రాజకీయ నాయకులు అంటేనే మొత్తం కూడా అసహ్యం వేస్తుంది ప్రజలకి. కొంత కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఏదైతే ఈ 5 లక్షలకు సంబంధించి, ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి 5 లక్షలకు సంబంధించి కూడా ఆయన ఆ కామెంట్ చేసినప్పుడు కూడా అదే మాట్లాడారు. ప్రజలకు ఏదైనా మనం ప్రజలకు సంబంధించి ఆరోగ్య భద్రత కావచ్చు, ఆహారం గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు, ఏది చేయాలన్నా చాలా ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లాంటి విషయాల్లో వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్లకు ఇచ్చే డబ్బుల కోసం కేవలం గత బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు చేస్తుంది? మనది నేషనల్ పార్టీ, ఎందుకు చిన్న పార్టీలాగా స్టేట్ పార్టీలాగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడారు. సో దానికి ఆ లైన్ తీసుకొని అనిరుద్ రెడ్డి కూడా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాదు, గతంలో కూడా ఆయనకు చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. ఆ ప్రేమ ఎంత ఉంటుందో అంతే కోపం ఉంటుంది. ఆ అగ్ని పర్వతం అనేది బద్దలైంది. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది కాబట్టే ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో అసలు తప్పు లేదు. ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో అదే గ్రౌండ్ లో నడుస్తా ఉంది. పాత కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ లో కూడా అందరికీ తెలిసిన విషయమే అంటూ కూడా ఆయన ఇటు రాజగోపాల్ రెడ్డికి మరి బాసటగా నిలిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారిగా ఆయన చేసిన కామెంట్, అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మరి కొంత వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డికి మద్దతు పెరుగుతుంది కాంగ్రెస్ లో, అంటే పాత కాంగ్రెస్ సంబంధించి కల్ట్ కాంగ్రెస్ కి సంబంధించి అందరూ కూడా ఏకమవుతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో కొంత చర్చ అయితే జరుగుతుంది. మురళి, ఓవరాల్ గా ఇటు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, పాత కాంగ్రెస్ లేదంటే ఇంకా వేరే డైవర్షన్ లో కూడా మరి వెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. రకరకాల వాదనలు వినబడతా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి అయినా మరి అటు బీజేపీకి దగ్గర అవుతున్నారా, లేదంటే కొత్త పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే బీఆర్ఎస్ లోకి పోతున్నారా, లేదంటే ఇంకా ఏమైనా చేయబోతున్నారా అనేది కూడా ఇట్లా మొత్తం కూడా మరి అక్కడ చర్చ అయితే జరుగుతుంది. దాంతో పాటు
ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎక్కడ పోను, నేను కాంగ్రెస్ లోనే ఉంటాడు, కానీ నేను కాంగ్రెస్ లో ఉంటాను కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనం ఎక్కువ అవుతుంది, అది తగ్గించుకోవాలి, పాత కాంగ్రెస్ కార్యకర్తలకు పాత కాంగ్రెస్ అందరికీ కూడా వాల్యూ ఇవ్వాలి, ఆ స్వభావం గతంలో ఉండే ఇప్పుడు అది తక్కువ అయింది అంటూ కూడా మరి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారు అంటూ కూడా ఆయన ఇది మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. సో అదే మాట్లాడుతూ అనిరుద్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి దీనిపైన ఇంకెవరైనా స్పందిస్తారా, ఇంకా ఏ ఎమ్మెల్యే అయినా స్పందిస్తారా కూడా చూడాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మీద మహేష్ కుమార్ గౌడ్ మరి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మరి ఒకరికి ఇచ్చారు, ఒకరి మీద చర్యలు తీసుకుంటారు, మరి వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి వారి విషయంలో ఎలా వ్యవహరిస్తారు? ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, నెక్స్ట్ డే మరొకరు దాన్ని సమర్థిస్తూ ఉండడం, తర్వాత రోజుల్లో కూడా అదే సమర్థత నాయకుల్లో కూడా పెరిగితే తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ పోతుంటారో వాళ్ళ మీద కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద తీసుకున్నట్టుగానే ఒకవేళ చర్యలు తీసుకుంటే అలాంటి చర్యలు మిగతా వారి విషయంలో కూడా తీసుకుంటారా అనేటువంటి ఒక వెర్షన్, దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కి ఇటు మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ లో చేసిన కామెంట్స్ కూడా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ కి కూడా దాదాపు అన్ని తెలుసు. మహేష్ కుమార్ నాకు చాలా మంచి మిత్రుడు, అన్ని అసలు పార్టీలో ఏం జరుగుతుంది, అసలు పాత కాంగ్రెస్ కి ఏం జరుగుతుంది అనేది మహేష్ కుమార్ గౌడ్ కి తెలుసు. నాకు ఏదైనా చెప్పే బదులు, అంటే నాకు సంజాయిషి చెప్పే బదులు ఇటు పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి నేరుగా రేవంత్ రెడ్డికే ఇది చెప్పొచ్చు కదా అనే కౌంటర్ కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ లో కొంత చర్చ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, గాంధీ భవన్ లో కూడా ఏం జరుగుతుంది, అసలు రేవంత్ రెడ్డికి పాత కాంగ్రెస్ కి గ్యాప్ ఏమన్నా పెరుగుతుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ఈ నిర్ణయం పైన ఏఐసిసి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏఐసిసి అటు కేసీ వేణుగోపాల్ గాని మల్లికార్జున్ ఖర్గే గాని దీన్ని కొంత సీరియస్ గా పరిగణలోకి తీసుకుని దీనిపైన కొంత వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా మరి కొంత తెలుస్తుంది. చూడాలి, మరికొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం అయితే వచ్చేలాగా కనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి నిరసన గళం కావచ్చు, దానికి మద్దతుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం ఇమ్మీడియట్ గా కూడా దానికి అనుకూలంగా మద్దతు ఇస్తూ కూడా అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్. మరి మిగతా ఇంకా ఎంతమంది వస్తారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం అంతా కూడా ఒక్కటవుతోందా, వారందరూ ఒక్కతాటి మీదకి వస్తున్నారా అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. చూడాలి, దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే ఎన్నికల నాటికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం.